ఏంటట మిత్రులారా, యనుమల వారి కుటుంబ పాలన, ముఖ్యమంత్రి సోదరుడికి అధికార మర్యాదలు, ఏ హోదా లేని వ్యక్తికి జిల్లా కలెక్టర్ స్వాగతాలు, బూట్లు లేకుండా విద్యార్థులు ఎండలో పెరాడు, పిల్లలతో బ్యాండ్లు కొట్టించడం ఎదుర్కోలు ఆలస్యంగా సోషల్ మీడియాలోకి వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ద్వారా ఈ వీళ్ళ బతుకులు బండారం బయటపడుతుంది మిత్రులారా. ఇది ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రజలు ఒక్కనికి ఓట్లేస్తే ఏకంగా 6 వచ్చారు. ఇప్పటి వరకు ఎవరు చూసి ఉండరు కేటీఆర్ ట్వీట్ అని చెప్పేసి మీకు అర్థమవుతుంది మిత్రులారా. ఇది చూడండి, ఇది ఎక్కడ అన్యాయం మిత్రులారా? మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంత దారుణమా మిత్రులారా? నాకు అర్థమే కాదు. అసలు ఎవరు సీఎం, ఎవరి కథ, ఎవరిది కార్ఖానా? కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పిండు, ఒక్కరిని ఎన్నుకుంటే 6 సీఎంలు అయ్యారు, స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ చూసి ఉండరని చెప్పేసి ఓ ట్వీట్లో పేర్కొన్నారు. వికారాబాద్ సీఎంగా తిరుపతి రెడ్డికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలని కేటీఆర్ ట్వీట్ చేస్తే, నిజంగా సిగ్గుశరం రేవంత్ రెడ్డికి ఉంటే వెంటనే వాళ్ళ తమ్మున్నో అన్ననో పిలిచి ఇదేం పద్ధతి బై, రేపంచి బయటకు వెళ్తే కేసు పెట్టి జైలుకు పంపిస్తా అనాలి. అది వదిలేసి ప్రజాపాలన డ్రామా అని చెప్పేసి తెల్లారు లేస్తే ఓ డ్రామా ఉంటుంది.